చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఎవరు లేరు, ప్లస్ తెలిసిన వాళ్ళు లేరు. సో ఇప్పుడంటే నిఖిల్. అయితే నిఖిల్ లో హౌస్ లో అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, సో నిజంగానే మ్యానిపులేట్ చేస్తున్నాడు? మ్యానిపులేట్ అంటే చేస్తలేడు, అతను తెలిసింది చెప్తున్నాడు. అంటే అతను ఉన్నట్టు ప్రెసెంట్ ఎట్లయితే బయట ఎట్లా ఉంటాడు, అతను కూడా ఇంట్లోనే అట్లనే ఉంటున్నాడు. మ్యానిపులేట్ అట్లా ఏం అనిపిస్తలే, కానీ కొంచెం కోపం వస్తుంది, డైరెక్ట్ మాట్లాడతారు, కానీ ఎదుటి వాళ్ళు రిసీవ్ చేయడం చాలా కష్టం. అయితే మొన్నటిదాకా మణికంఠ ఏడుస్తున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడు అన్నారు, మరి నిన్న నిఖిల్ కూడా ఏడ్చేశాడు. అది ఏడ్చాడు, అవును. అది కూడా కొంచెం అట్లా అనిపిస్తుంది. అంటే అతను ఒకటేసారి చేసిండు కదా, మనకంటే అంటే 3-4 సార్లు చేసినాడు. అంటే సీజన్ లాస్ట్ సీజన్ కూడా ఎవరు కౌశల్ కాదు, ఎవరు పల్లె ప్రశాంత్ కూడా సేమ్ అతను ఎట్లా చేస్తున్నా మనకంటే కూడా అట్లనే చేస్తున్నట్టు అని అందరు అట్లా ఒపీనియన్. అయితే మణికంఠ కూడా సింపతి కార్డ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు అంట. అవును, సో బేబక్కని అందరూ కార్నర్ చేస్తున్నారు బయటికి పంపించడానికి అంటారు. నిజమే. బేబక్కకి ఇచ్చిన రీజన్స్ కరెక్ట్ అంటారు. కరెక్ట్. అయితే ఇప్పుడు నామినేషన్స్ జరిగాయి కదా, ఎవరిది ఫెయిర్ ఉంది రీజన్? ఫెయిర్ అంటే మనకంటే కొంచెం అనిపిస్తుంది. బేబక్క అంటే ఆమె కొన్ని అట్లా మాట్లాడుతుంది, కొంచెం ఇట్లా మాట్లాడుతుంది, కానీ ఎవరికి అర్థం కాకుండా అట్లా. సో అందుకోసమే ఆమెను బయటకు పంపించాలని అనుకున్నాను. అయితే విష్ణుప్రియని నిన్న ఎవరు తీసుకోలేదు కదా వాళ్ళ టీమ్ లోకి, ఎందుకని? విష్ణుప్రియ ఎందుకంటే ఆమె అన్నీ తెలుసు, కానీ ఎక్కడ ఏం మాట్లాడుతుందని ఎక్కువ తెలియదు కాబట్టి అట్లా చేస్తారు. అయితే నిన్న మనకి నామినేషన్స్ జరిగాయి కదా, నామినేషన్స్ లో ఈసారి హౌస్ నుంచి బయటకి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? బేబక్కనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ టాస్క్ చేయలేదు, ప్లస్ గేమ్స్ కి ఎక్కువ అంటే మనం మాట్లాడింది ఎక్కువ పట్టించుకోదు, వినదు సరిగా, ఆమె అనుకున్నదే కావాలనుకుంటారు. అయితే సోనియా ఎలా ఆడుతుందంట? సోనియా ఆడుతుందంటే ఆమె ఉంటుంది, ప్రతి చోట్లలో ఉంటుంది, చెప్తుంది, కానీ ఎవరన్నా తప్పు చేస్తే సరిగా అంటే పాజిటివ్ వైపులో అట్లా తీసుకోదు. ఆమె ఏదైనా తప్పు చేసింది అనుకో, అది మనం తప్పు లాగా అనుకుంటుంది, అంటే మనం చేసిందే రైట్, ఆమె చేస్తే తప్పు కాదని అనుకుంటుంది. సో ఆమె అట్లా ఉంది, ఆ మెంటాలిటీ. బేబక్కనే వస్తుంది. థ్యాంక్ యూ.